నిన్న ఈ టాపిక్ నేను ఆల్రెడీ తీసుకున్నా. దీని మీద ఇలా నేను విస్తృతంగా డీటెయిల్డ్గా చర్చిద్దామని అన్నట్టు. మన కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు నిన్న ఒక మీటింగ్ అయింది. మీటింగ్ ఏమైంది ఐమ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్. నాకు కొన్ని సూటి ప్రశ్నలు ఉన్నాయి బండి సంజయ్ అన్న గారికి. అన్న, మనకు కులగన ఇంపార్టెంటా, జనగణ ఇంపార్టెంట్? వెనకటికి రాహుల్ గాంధీ జాతి గాంధీ పేరు మీద ఎస్టీ ఎస్సీ ఓబీసీ అని మనం విడగొడదామని చూస్తే బటేంగే తో కటేంగే అన్న నినాదమే మన భారతీయ జనతా పార్టీ, మన దేశ ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ గారు అందుకున్నారు. మిమ్మల్ని జాతుల వారుగా కులాల వారుగా విడగొట్టి వాళ్ళు మన మీద డివైడ్ అండ్ రూల్ పాలసీకి వస్తారు అని చెప్పి బటేంగేతో కటేంగే అనే నినాదం తీసుకొని వచ్చింది. అది మనమే ప్రోత్సహించినాం, పబ్లిక్లకు తీసుకొని పోయినాం. మనమందరం కలిసి ఉండాలా, మనము ఇవన్నిట్లలో పడొద్దు, ఈ కుల వ్యవస్థలలో మనం పడొద్దు, కుల వ్యవస్థలలో పడి కలహాలు పెట్టుకోవద్దు, మనమందరం ఐక్యంగా ఉండాలా, మన ధర్మం హిందుత్వ, మన జాతి భారతీయత అని చెప్పి ఈ లైన్ తీసుకొని ముంగడిపోయినాం. ఈ లైన్ తీసుకున్న తర్వాత దేశ ప్రధాని, నా అందరి ప్రధాని గౌరవనీయులు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు కూడా ఏక్ హే తో సేఫ్ హే అని చెప్పి, పరమ పూజనీయ సర్సంచాలక్ జీ గారు కూడా ఇదే లైన్లో వచ్చి, సో ఎవరెవరు పెద్ద పెద్ద దిగ్గజాలు తీసుకున్నా ఇదే లైన్ తీసుకున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, నా ప్రశ్న ఏందనంటే, కులగనకే మనం పరిమితం అయితే మళ్ళా ఇవాళ భారతీయ జనతా పార్టీ స్టాండ్ అయింది అంటే కేంద్రానికి తెలంగాణ భారతీయ జనతా పార్టీకి గ్యాప్ ఉన్నదా? అక్కడనేమో మనము అబ్సల్యూట్గా మనం అందరిది భారతీయత, అఖండ భారతీయత, మన ధర్మం హిందుత్వ అని చెప్పి పోతున్నాం. ఈడనేమో కేవలం కుల రాజకీయాలు చేయనికనే ఉన్నామా, లేకపోతే ఈ కుల రాజకీయాల పేరిట బల ప్రదర్శన జరుగుతున్నదా, పదవుల కోసము బల ప్రదర్శన జరుగుతున్నదా? ఈ అవసరం ఏమున్నది అని చెప్పు. ఆ అవసరం వచ్చిన తర్వాత కుల సమీకరణల అనే పేరు పెట్టి ఇది ఎవరికైనా వర్తిస్తుంది, నీకైనా నాకైనా ఎవరికైనా ఫ్రెండ్. దురదృష్టం ఏందనంటే పొద్దున లేస్తే అవినీతి పరుడు అని చెప్పి మాట్లాడిన మన సిద్ధాంతానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఒక్కనాడు కూడా మద్దతు తెలవకుండా పక్క ఉన్నోళ్ళు అందరు ఉన్నారు చూడు, కార్యకర్తల మనోభావాలు ఏం కావాలి అంటే, మీ అవసరాలు వచ్చినప్పుడు సిద్ధాంతం దూరం అయిపోతుంది లేదా సీదా అంతమైపోతుంది, కలహాలన్నీ మనం మర్చిపోతాము, కులాల వారిగా కలిసిపోతాము, జాతీయవాదాన్ని మర్చిపోతాము, ధర్మాన్ని గుర్తే పెట్టుకోము అనంటే నా ప్రశ్నలకు సమాధానం ఎవరిస్తారు అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు ఒకటే టాపిక్ తీసుకొని వచ్చిన, కులగణ వర్సెస్ జనగణ. మన లైన్ ఏంది తీసుకోవాలి? ఇప్పుడు సెంటర్ తీసుకున్న నేను భక్తుని మోడీకి భక్తుని, నేను డైరెక్ట్ చెప్తున్నా కదా, కట్టర్ కాషాయ కార్యకర్తని నేనేం లైన్ తీసుకోవాలి? ఇలా నాకు ఎగిరే ధ్వజాన్ని చూపించారు నా గురువులు, నేను నా గురువులను ప్రశ్నించాలనా, లేకపోతే సిద్ధాంతం తెలియని ఈ మనుషులను కొంతమందిని కూర్చోబెట్టి వాళ్ళు చెప్పింది రాజకీయం అని చెప్తున్నారు చూడు ఊపు పేరిట, ఇది ఊపనాలనా, వాపనాలనా, బలపనాలనా, బలపమనాలనా, ఇదే మన బలమనాలనా, ఇదే మన రాను కనిపించే బలగమనాలనా? ఎక్కడ పోతున్నామని చెప్తున్నా. ఇప్పుడు కులాల పేరు ప్రస్తావన వచ్చినప్పుడు వేరే కులమోడు కూడా ప్రస్తావన తెస్తాడు కదా, తెచ్చినప్పుడు మనం ఐక్యంగా ఏడుంటాము. ఇది కాదు కదా నా దేశ ప్రధాని అడిగింది, ఇది కాదు కదా దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడింది, సర్సంచాలక్ జీ పరమ పూజనీయ మోహన్ జీ భగవత్ గారు మాట్లాడింది. ఇప్పుడు నేను నా గురువులను కూడా ప్రశ్నించాల్సి వస్తుంది. ఏమన్నానంటే, వాళ్ళకు చేతులు జోడించి వందనం చేస్తూ నా మదిలో జరుగుతున్న ప్రశ్నలకు నాకు సమాధానం ఎవడు చెప్తాడు అని. మనం ఎప్పుడూ ఏ రకంగా కూడా గిరీష్ అనే పేరే ఒకటి తెలుసు, నాకు గిరీష్ దారం అని పేరే తెలుసు, వెనక ముంగట మనం ఎప్పుడు ఏం మాట్లాడుకోలే. ఇప్పుడు నేను కొన్ని పర్సనల్గా నా విషయాలు చెప్పుకుంటూ పోతే ఆశ్చర్యచకితం ఉండవచ్చు. ఇది నా తల్లిదండ్రుల పెంపకానికి నేను గర్విస్తా, నా శిక్షణ ఇచ్చిన నా గురువులకు, నా సంఘానికి నేను రుణపడి ఉంటా. నన్ను ఒక మనిషి లెక్క తయారు చేసిర్రు. నన్ను కోస్తే కాషాయమే గిరీష్, రక్తం ఎరుపు కాదు నీది కాషాయం అని చెప్పి నేర్పినరు. ఇలా భావోద్వేగానికి నేను గురి కావద్దా? నువ్వు నేను విడిపోతే అది కూడా నెత్తి మీద 100 రూపాయలు పెడితే 5 పైసలకు అమ్ముడు పోని పక్కకు ఇళ్ళని పెట్టుకొని మనం ఎట్లా కూర్చుంటాం? మనం ఏం చెప్తాం? దీని మీద ఏం డిస్కషన్ చేద్దాం? జనగణ ప్రాధాన్యత తగ్గిందా, కులగణ ప్రాధాన్యత పెట్టిందా అంటే రాహుల్ గాంధీకి మద్దతు తెలుపుతున్నామా మనము? కులగణతోనే అని అన్నప్పుడు అసలు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా బండి సంజయ్ అన్న, ఒక్కొక్క కుల సంఘ నేత ఒక్కొక్క లెక్క చెప్తున్నాడే. ఇవాళ మీరు ఒక లెక్క చెప్పే, రేపు మా వాళ్ళు ఒక లెక్క చెప్పే, రేపు వాళ్ళ లెక్క చెప్పిన తర్వాత ఇవన్నీ కంబైన్ చేస్తే తెలంగాణ జనాభా కంటే ఎక్కువైపోతున్నది కదా.
తెలంగాణ జనాభా 4 కోట్లు 3 కోట్ల 70 లక్షలు 80 లక్షలు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఒక నంబర్ తీసుకుందాం 4 కోట్లని 4 కోట్ల కంటే ఎక్కువైపోతున్నది కదా మీరు లెక్కలు. కులగన తప్పని మీ కులపోలనే, కులగన తప్పని మా కులపోలనే, కులగొల తప్పని వాళ్ళ కులపోలనే. ఇంకొక ఈ పాషపోయిన చింతపండు వచ్చి ఇష్టం వచ్చినట్టు కొన్ని కులాలను తిట్టి పడేసాయి. బిచ్చమేస్తున్నాము ఏం మాటలు అవి? వాళ్ళని పక్కకు పెట్టుకొని కూర్చొని మనం ఇవాళ కులగన పేరు మీద మాట్లాడుతున్నాం చూడండి. కుల రాజకీయాల గురించి ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడుతున్నాం. కానీ బటేంగేతో కటేంగే అనన్న మాటకు మనం ఏమి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది ఒక ప్రశ్న కాదా? ఇది సమస్య. నేను సమస్య మీద మాట్లాడుతున్నా. ఆ సమస్యల మీరుండడం నా దురదృష్టకరం. బరాబర్ ప్రశ్నిస్తారే సంజయ్ అన్న, బరాబర్ ప్రశ్నిస్తారు. మీరు సెలెస్టియల్ బాడీ కాదు, మీరు మాట్లాడిందల్లా వేదము కాదు. పబ్లిక్కి తెలవాలా. వెనకటికి అడగకపోతేనే ఇగో భారతీయ జనతా పార్టీలకి ఈ అరాచకాలు జరిగినాయి. దరువు ఎల్లన్న లాంటి వాళ్ళు వచ్చి మనకు దరువు డప్పులు కొట్టడానికి నేర్పించింది. అండ్ దిస్ షుడ్ నాట్ బి ఏ క్యాటలిస్ట్ ఫర్ సంబడి టు ఎంటర్ ఇన్ టు ది పాలిటిక్స్. ఈ వ్యవస్థని పెట్టుకొని ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి నేను జనరల్గా పోను. నాకు ఇష్టం ఉండదు పోవడం, పర్సనల్గా నాకు ఇష్టం ఉండదు. బట్ మీరు ఒక సెంటర్ ఫల్క్రమ్ చేసి గెలుపుల కీలక పాత్ర పోషించిండ్రు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా. మళ్ళీ గెలుపుకు కీలక పాత్ర పోషించినప్పుడు మీరే మిమ్మల్ని మీ కాన్స్టిట్యుయెన్సీలో కొంతమందిని గెలిపించుకోలేకపోయారు కదా అన్నది ప్రశ్న. ఐదర్ రెండు ఉంటాయి. ఒకటి ఏందనంటే ఆల్రెడీ మీరు ఒక పని చేయండి సంజయ్ అన్న. బెస్ట్ ఏందనంటే మీరు మాట్లాడకుండా ఉండడం బెటర్ అనుకుంటే. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మనం ఏది పడితే అది మాట్లాడితే కవిత కాడికేని చూసుకుంటూ వస్తుంది. ఆ నోటికి మీరు రికమెండ్ ఉండాలా, లేకపోతే ఎవరైనా మంచి టీంని పెట్టుకోండి. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న మీకు అబ్సల్యూట్గా టీంని ఎంగేజ్ చేసుకునే కెపాసిటీ రాజ్యాంగం ఇస్తుంది కూడా, ఇయ్యాలి కూడా. యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్ ఎనీమోర్. యు రిప్రజెంట్ ది పాపులేషన్ ఆఫ్ తెలంగాణ సార్. సో పెట్టుకొని ఏం మాట్లాడాలన్నది ఒకసారి డిస్కస్ చేయండి. ఇప్పుడు ప్రాబ్లం ఏమని అంటున్నారంటే సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ నడుస్తున్నది. పార్లమెంట్లో పల్లెత్తు మాట మాట్లాడాడు మీ మంత్రి సారు, మళ్ళీ ఈడ మైకులు పట్టుకొని దంచుతాడు కదా అని అంటే కార్యకర్తలు ఏమి ఆన్సర్ ఇవ్వాలి? ఓ దరువు ఎల్లన్నం తీసుకొచ్చేటప్పుడు ఓ స్పీచు, ఇగో ఇట్లాంటి ఇప్పుడు జనగణన మర్చిపోయి కులగన అని మాట్లాడేటప్పుడు ఇది రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తుంది కదా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. మళ్ళీ దాని మీద ఏం మాట్లాడదాం మనం? ఇది పార్టీ లైన్కి డీవియేషన్ అవుతుందా? పార్టీ లైన్లోనే ఉన్నామా? పార్టీని బలోపేతం చేస్తున్నామా? పార్టీని బలహీనంగా చేస్తున్నామా? పార్టీ బలగం పెంచుతున్నామా? ఆ పక్క కూర్చోబెట్టుకున్న వాళ్ళు కులాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టిండ్రు వేరే కులాలని. అంటే మనుషులమనా? వాళ్ళని మనం పక్కకు పెట్టుకున్నాం ఇవాళ. ఇది మన పార్టీకి డ్యామేజ్ కాదా? కార్యకర్తలు కన్ఫ్యూజన్లో పోరా? యూ కన్విన్స్ మీ. ఆర్గ్యుమెంట్ 2 రకాలుగా ఉంటుంది. ఐదర్ నేనన్నా కన్విన్స్ కావాలా, మీరన్నా కన్విన్స్ కావాలా. ప్రాక్టికల్గా మాట్లాడదాం, టెక్నికల్గా మాట్లాడదాం. మీరంటే నాకు కూడా ఇష్టం. పార్లమెంటు ఎలక్షన్ల అప్పుడు ఇదే గిరీష్ దారా మునియాడు ఇదే ఛానల్లా నా కాషాయ జెండా సాక్షిగా, నా సిద్ధాంతం సాక్షిగా మీకు మద్దతు తెలిపిన. ఆనాడు గిరీష్ గారు మంచోడు, ప్రశ్నిస్తే గిరీష్ గారు గలిజోడు ఎట్లయితాడు? ఆనాడు సంసారం అయింది, ప్రశ్నిస్తే వ్యభిచారం ఎట్లయితుంది అని అనేది ప్రశ్న కార్యకర్తల గుండెలల్లో. జాగ్రత్త అని అంటే దేనికి జాగ్రత్త? కార్యకర్త అడుగుతున్నాడే జాగ్రత్త, దేనికి జాగ్రత్త? తెలంగాణలో కాషాయ జెండా ఎగిరేద్దామనన్న కళ మీది, నాది, మనది ఎప్పుడైతుంది? నా దగ్గరనే పంచాయతీ ఎందుకు ఆగిపోతుంది భారతీయ జనతా పార్టీది? మన అననే ఆ మమతల హోమం మన సంఘం కదా. ఎందుకు మనం డీవియేట్ అవుతున్నాం? మన సూచనల నుంచి మనం ఎందుకు డీవియేట్ అవుతున్నాం? మన సంకల్పానికి మనం ఎందుకు దూరం అవుతున్నాం? అది కొందరి వల్ల ఎందుకు అవుతున్నది? ఆ కొందరు ఎవరు? ఈ కుందేళ్ళాట ఎన్ని రోజులు ఆడదాం అన్నది ఒక టాపిక్ ఉన్నది. అలా ఇది డిస్కస్ చేద్దామా వద్దా? మన అననే అనుకునే. ఇప్పుడు వెనకటికి మనమే కమెంట్ చేసుకున్నాం కదనే. ఎస్టీ ఎస్సీ ఓబీసీ మిస్ప్రెజెంట్లలో కూడా అడిగినట్టయితే దమాక్ ఖరాబ్ అయిపోయింది రాహుల్ గాంధీ కానీ మనమే అనుకున్నాం. ఇవాళ మనమేగా మాటలు మాట్లాడుతున్నాం. సరే నువ్వు మాట్లాడు, కానీ ఎవరి పక్కన కూర్చున్నావు అనేది కూడా ఇంపార్టెంటే కదా. మేము వాళ్ళకి బిచ్చమేస్తాం అంటే వాళ్ళు మనుషులు కాదా? వేరే కులస్తులు మనుషులు కాదా? వాళ్ళకు మానవత్వం ఉండదా? వాళ్ళకి ఆత్మగౌరవం ఉండదా? వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతినేటట్టు మనం మాట్లాడతామా? ఇది ఏంది అని అంటున్నా. ఈ దేశం అందరిది కదా. ఇవాళ గంగా త్రివేణి సంగమంలో మనం స్నానం చేసినప్పుడు మనం ఎస్సీ ఎస్టీయా, ఓబీసీయా, క్షత్రియుడా, బ్రాహ్మణుడా, దళితుడా ఏమైనా చూసి మునిగినామానే? జటాధరాయ నమోన్నమః అని మునిగినాం మనం. గంగాధరాయ నమోన్నమః అని మునిగినాం మనం. మునిగినప్పుడు లేని బాధ పదవులు వేసుకున్నప్పుడు పెదవికి ఎట్లొస్తాయా మాటలు అని అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం అడిగితే కార్యకర్త అనేటోడు గలీజోడు పార్టీ లైన్ దాటుతున్నాడు. మళ్ళీ పార్టీ లైన్ ఇప్పుడు ఎవరు దాటిండే? ఏక్ హే తో సేఫ్ హే అని అంటే దాని అర్థమైంది. మనం అందరం భారతీయులమా లేదా కులాల వారిగా విడిపోదామా, లేదా ఇది బల ప్రదర్శననా? ఈ కమెంట్ ఈ సబ్జెక్ట్ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలు చెప్పాలా. డంకే పే చోట్. మన ధర్మం హిందుత్వ,
మన జాతి భారతీయత. భారత్ మాతాకి జై.